నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులను నేను 2024 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ సింబల్ కేటాయించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ 25 పార్లమెంటు స్థానాలకు, అదేవిధంగా అసెంబ్లీ 175 స్థానాలకు, అదే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, మరో విధంగా మహారాష్ట్ర 48 పార్లమెంటు స్థానాలకు, ఈ 3 రాష్ట్రాలకు కలిపి కామన్ సింబల్ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయిస్తే జనసేనకి 175 స్థానాలకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది. అయితే వాళ్ళు పోటీ చేసేది కేవలం 21 స్థానాలే. వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ ఉండేది 21 స్థానాలే. మరి నాకు పార్లమెంటులో కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది. పోటీ చేస్తూ ఉంటే 21 మంది పోటీ చేసే చోట జనసేన కార్యకర్తలు ఎవరు, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, బాలశౌరి, ముగ్గురు కూడా ఆ స్థానాల్లో పోటీ చేయవద్దని మమ్మల్ని బలవంత పెడతా ఉన్నారు. దౌర్జన్యాలు చేశారు, గన్లు పెట్టారు, అయినా తట్టుకున్నాం. ఇప్పుడు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నామినేషన్ వేసాం, గుంటూరు పార్లమెంట్ వేసాం, తూర్పు, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, రాష్ట్రంలో అనేక చోట్ల మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యే, ఇటు ఇచ్చాపురం నుండి అటు తడ వరకు, అటు పల్మనేరు వరకు నామినేషన్లు ఇప్పటికే చాలా వరకు అయిపోయినాయి. అయితే మాకు గుర్తు, గాజు గ్లాస్ గుర్తు మాకు అభ్యంతరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకి కేటాయించిన గుర్తుని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే నాకు 3 రాష్ట్రాల్లో మా సింబల్కు పోలింది గాజు గ్లాసు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి జనసేనకు వేరే సింబల్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.